మూసీకి మెరుగులు దిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. మురికి కూపంగా మారిన మూసీని సుందరంగా తీర్చిదిద్దడంపై ఫోకస్ చేశారు అధికారులు. నదీ ప్రక్షాళన, అభివృద్ధిపై కసరత్తు ప్రారంభించారు. దశల వారీగా మూసీ నది అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మూసీ ప్రక్షాళనకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి దశలో 1000 కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలు దేశాల్లో నదీ శుద్ధీకరణపై అధ్యయనం చేశారు. ఇందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు సీఎం. మూసీ సుందరీకరణపై ఏర్పాటైన ఈ కమిటీ నది అభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందిస్తోంది. మూసీ నది డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ పై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు సీఎం రేవంత్. ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మూసీ బ్యూటిఫికేషన్ పైనే మాట్లాడుతున్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా సంబంధిత ప్రక్రియ స్పీడప్ చేసింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కొత్తగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి లెటర్ రాసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మూసీకి ఇరువైపులా 50 మీటర్ల లోపు ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే గుర్తించి కూల్చివేయాలని ఆదేశాలిచ్చారు. మూసీ రివర్ ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ప్లాన్ రూపొందించారు అధికారులు. ఇటీవల ఎంఆర్డీసీఎల్ 24వ బోర్డు భేటీ అయింది. నది అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో ఉస్మాన్ సాగర్ డ్యాం డౌన్ స్ట్రీమ్ పాయింట్ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు, హిమాయత్ సాగర్ డ్యాం డౌన్ స్ట్రీట్ పాయింట్ నుంచి బాపుఘాట్లోని సంగం వరకు 55 కిలోమీటర్ల వరకు విస్తరణ, అభివృద్ధి చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. మూసీ చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా నదీ పరివాహక ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చర్యలు చేపట్టనున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ లో భాగంగా బఫర్ జోన్ లో ఇండ్లు కోల్పోయే నిరాశ్రయులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గత నెలలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రేటర్ సిటీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని, లబ్ధిదారులకు కేటాయించినవి ఎన్ని, ఇంకెన్ని ఖాళీగా ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా 30,000 ఇండ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిలో కొన్ని పనులు చేస్తేనే లబ్ధిదారులకు అప్పగించేందుకు వీలవుతుందని అధికారులు చెప్పారు. ఆ పనులకు మూసీ బ్యూటిఫికేషన్ కోసం తీసుకువచ్చే లోన్ పైసలు వాడాలని సర్కార్ నిర్ణయించింది. మూసీ బ్యూటిఫికేషన్ పనుల కంటే ముందు ఇండ్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. మూసీ నది డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ పై దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నది సుందరీకరణలో ఇల్లు కోల్పోయే నిరాశ్రయులకు ఇళ్లు ఇవ్వడంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది.